హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ ఛానల్. అందరూ బాగున్నారా? ఓకే. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, బొప్పాయి తింటే గర్భం పోతుందా? నిజమా? కాదా? దీంట్లో వాస్తవం ఏంటి? అపోహలేంటి? అనే దాని గురించి ఇప్పుడు మన డిస్కషన్ ఉంటుంది. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో ఫ్యాక్ట్స్ తోటి మీ ముందుకు రావడానికి కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది. ఓకేనా? సో, టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. బొప్పాయి తింటే గర్భం పోతుందా? సాధారణంగా బొప్పాయి అనేది మన హెల్త్‌కి చాలా మంచిది. ఎందుకంటే అందులో ఫైబర్ ఉంటుంది. అరుగుదలకి బాగా పనిచేస్తది. మలబద్ధకానికి చాలా బాగా పనిచేస్తది. సో, బొప్పాయి వల్ల మేలే. సో, దానివల్ల కొంత కీడు కూడా ఉంటది. అదేంటంటే గర్భం ఉన్న వాళ్ళకి మెయిన్. సో, బొప్పాయి తింటే గర్భం పోతుందా అంటే పోతుంది. ఎప్పుడు అంటే మినిమమ్ 5 కేజీల బొప్పాయి తినాలి. 5 కేజీల బొప్పాయి తింటే గాని గర్భం అనేది పోదు. నార్మల్‌గా ఒక బద్ద అట్లా లిమిట్‌గా తింటే ఏం కాదు. కానీ అనుమానాలతోటి తినకూడదు. అది మనకే మంచిది కాదు. సో, బొప్పాయి వల్ల గర్భం పోతుందా అంటే యాహ్! ఎక్కువగా తింటే మినిమమ్ 5 కేజీల వరకు తింటే గర్భం అనేది కన్ఫర్మ్‌గా పోతుంది. ఎందుకంటే అది బాడీకి హీట్ అన్నమాట. బొప్పాయి అనేది బాడీకి హీట్. దానివల్ల ఏంటంటే ఎక్కువ మోతాదులో బొప్పాయి తింటే బాడీకి ఎక్కువ హీట్‌నిస్తుందన్నమాట. ఆ హీట్ వల్ల గర్భం అనేది పోతుంది. ఓకేనా? సో, కేవలం బొప్పాయి వల్ల గర్భం పోతుందనేది అపోహ. లిమిట్‌గా తింటే ఏం కాదు. గర్భం పోగొట్టే గుణం అయితే దాంట్లో లేదు. కానీ ఏంటంటే బొప్పాయి ఎక్కువ మోతాదులో తింటే దానివల్ల వచ్చే హీట్ వల్ల గర్భం అనేది పోతుంది. ఓకేనా? సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.